సూపర్. అయితే ఒక ఫ్యూ క్వశ్చన్స్తో నేను ఎండ్ చేస్తా. ఓకే. సో ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది మీ ఇద్దరిది? ఫస్ట్ అంటే ఫస్ట్ మేము పరిచయం ఆల్మోస్ట్ 14 ఇయర్స్. 14 ఇయర్స్. మ్యారేజ్ చెప్పండి. 2010లో మా పెళ్ళి అయింది. Date? ఎవరికి తెలియకుండా మే May 10th. 10th. ఓకే. సో అది ఫస్ట్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్ ఇంకా అందరికీ తెలిసిందే. April 15th. సారీ Feb 15th. ఏప్రిల్ 15 ఎవరితో అయిందో చెప్పండి ఫస్ట్. 15th 2017. ఓకే. మా సెకండ్ మ్యారేజ్ సరే మంజు గారు అంగరంగ వైభవంగా చేసుకుంది Feb 15th అప్పుడే 2007. జాగ్రత్త అండి. కాదు, మీరు కాళ్ళ కిందకి చూడకుండా ఆవిడ ఏ కలర్ చెప్పులు వేసుకున్నారు చెప్పండి. క్రీమ్ కలర్ చెప్పండి, ట్రాన్స్పరెంట్ క్రీమ్ కలర్. దాని మీద దాని పల్స్ కూడా ఉంటాయి. ఎట్లా చెప్పులు మీరే ఇచ్చారా? లేదు అదే వాడుతుంది ఇప్పుడు, వేరే వాడచ్చు కాబట్టి కంఫర్టబుల్ ఉంటారండి. అంటే అలా కాదు, ఎక్కువ చెప్పుల కలెక్షన్, డబ్బులు ఎక్కువ దాని మీద వేస్ట్ చేయను. సో చెప్పులు నాకు లిమిటెడ్, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ వేస్తాను కదా, లాంగ్ ఫ్రాక్ ఉంటారు అని కనిపించే డ్రెస్ల మీదే మారుస్తాను కానీ సో చెప్పులు కనిపించకుండానే కవర్ చేస్తాయి. ఏ ఒకవేళ అవుట్ఫిట్ షాపింగ్ అన్న ఫస్ట్ నన్నే అడుగుతుంది, ఏ చెప్పులు తీసుకొని అడుగుతుంది. నేనే సెట్ చేస్తున్నా, గుర్తుంటుంది బాగా. నైస్. సరే ఫస్ట్ ఎక్కువగా కోప్పడేది ఎవరిద్దరిలో? నేనే. తనే కోపడతాడు, బట్ ఆ కోపం రీజన్ గా ఉంటుంది. ఫస్ట్ తనే. ఓకే. అలిగేది ఎవరు ఎక్కువ? నేనే. తనే అడుగుతుంది. దాని బిహైండ్ నేను. దాని కారణం నా కోపానికి కారణం ఆయనే, నా అలగడానికి నాకు ఒక కారణం డౌట్ ఆయనే. నిజంగానే జనరల్గా అడుగుతున్నా, బాయ్స్ వర్షన్ చెప్పండి. ఇప్పుడు అమ్మాయిలు ప్రతిదానికి ఏమైనా తక్కువ అయినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మనల్ని పాయింట్ అవుట్ చేస్తారు కదా. 100లో 99 టైమ్స్ మందే తప్పు అంటారు, 100 టైం కూడా మందే తప్పు అంటారు కదా. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆన్ దట్ టైం? అంటే లైక్ ఆ టైం కూడా మీరు ప్యాంపర్ చేయడమో సారీ చెప్పడమో చేస్తారు కదా, ఏమనిపిస్తుంది మీకు లోపల? 100 టైమ్స్ నేనే తప్పు చేస్తాను, వాళ్ళది ఒక్క తప్పు కూడా ఉండదని ఫీల్ ఉంటుందా? అలవాటు అయిపోయింది బేసిక్ వాళ్ళకి చెప్పడం. మనం తప్పు చేసినా కూడా మాది కాదంటారు బేసిక్ గా. ఆ ఒక్క పర్సన్ ఒప్పుకోవడం ఎందుకు, వదిలేస్తే అయిపోయింది కదా అని చెప్పి వదిలేస్తాం. ఓకే. వీళ్ళతో ఎందుకు గొడవ అని చెప్తాడు, అంతేనా? అంతేగా నీ తప్పు లేదంటావు. నా తప్పు ఉంటా 1% క్లాస్, 1% తప్పు చేయవా నువ్వు? అసలు నువ్వు తప్పు నువ్వు చేస్తావు. 99% నేను చేస్తా, 1% నువ్వు చేయవా? జనరల్ గా అబ్బాయిల గురించి తెలియదు కానీ నీ గురించి నాకు తెలుసు. సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? ఆయన చెప్పాలి, తప్పు చేయను కదా. అయ్యయ్యో. సారీ నేనే చెప్తా. బాగా ఎవరు కుక్ చేస్తారు? ఆయన నేను చేస్తాను, నేను కష్టపడి వంట చేస్తా, చెప్తా నాకు కష్టపడి వంట చేస్తాను కానీ ఇది బాగాలేదు అది బాగాలేదు. వంట వచ్చిన హస్బెండ్ చేసుకుంటే చాలా కష్టం, వంట రాని హస్బెండ్ చేస్తే ఏది పెట్టి తను బాగా చేస్తుంది కానీ ఫాస్ట్ గా చేస్తాను, నేను మెల్లగా నిదానంగా బాగా చేస్తాను అంతే. ప్రేమతో చేస్తారండి. నేను చేయనా? ఫాస్ట్ గా చేస్తాను. వంట వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, వాళ్ళకి వచ్చు కాబట్టి ఇది తక్కువ అయింది అది తక్కువ అయింది, ఇందులో అదేస్తే బాగుండు ఇదేస్తే బాగుండు అని తినేటప్పుడల్లా చెప్తాడు. సో అందుకని స్మార్ట్ ఫోన్ ఎవరు ఎక్కువ ఉంటారు? ఫోన్లో ఎవరు ఎక్కువ ఉంటారు? నేనే. నేను ఫోన్ చాలా తక్కువ, ఫోన్ పర్సన్ కాదు. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఆయనే వాడతాడు. ఈసారి ఏదైనా ఫోటోలు పెడితే ఈరు పెట్టారని చెప్పండి, లాస్ట్ గారు పెట్టారని కాదు, అర్థమైందా? సరే కోపం ఎక్కువ అంటే మీరే చెప్పారు. ఓకే, లాస్ట్ ఫైనల్ ఒకటి అడుగుతా, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే. చాలా ఇంకా చాలా ఇంకా అక్కడ అర్థమైపోయింది, ఇంకా అంతే. ఆ రోజే ఆ డేట్ ఏంటి? డేట్ గుర్తులేదు కానీ మంత్ గుర్తు, నవంబర్ నుంచి, అంతే 14 ఏళ్ళ నుంచి. ఇంకా రాముడు వనవాసం చేసినట్టు మంచిరాజు గారు 14 years నుంచి హైదరాబాద్ లో లాస్య గారితో వనవాసం చేస్తున్నారు. నేను ఒప్పుకున్నాను చూడండి, గ్రేట్ అండి. మీరు ఎపిసోడ్ చూడప్పుడు అప్పుడు అనిపిస్తుంది మీకు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఎంత ఫన్గా ఉన్నారో. ఎపిసోడ్ లో కూడా హోప్ఫుల్ ఎలానే ఉంటుంది అనుకుంటున్నాను. దిస్ ఈస్